ఒక వ్యక్తి షాప్ ఓపెన్ చేశాడన్న ఒక్క రీజన్తో అతను తీసుకెళ్లి లాకప్లో పడేశారు. తర్వాత రోజు వాళ్ళ అబ్బాయి వచ్చి అడిగారు, అసలు ఎందుకు మీరు అరెస్ట్ చేయాల్సి వచ్చింది మా నాన్నని అని అడిగినందుకు గారు అతన్ని కూడా అరెస్ట్ చేసేసి ఆ రోజు రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా కొట్టారు. ఎంత ఘోరంగా కొట్టారు అంటే రక్తం కారిపోతున్నా కూడా పట్టించుకోకుండా కొట్టారు. ఆ తర్వాత ఆ రక్తాన్ని కూడా వాళ్ళ బట్టలతోనే తీసి తుడిపిచ్చేలాగా చేశారు. తర్వాత ఈ దెబ్బలకు కారణంగా వాళ్ళ అబ్బాయి చనిపోయారు. ఆ తర్వాత రోజు అంటే అబ్బాయి చనిపోయిన తర్వాత రోజు వాళ్ళ తండ్రి చనిపోయారు. వాళ్ళిద్దరు లాకప్లో చనిపోయిన తర్వాత ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా మొత్తం క్లియర్ చేసేయాలి, మొత్తం డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి పోలీసు వాళ్ళు చూశారు. అసలు ఈ కేసు యాక్చువల్గా అయితే బయటకు వచ్చేది కాదు. బట్ అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ అనే ఆవిడ ఈ కేసు గురించి కంప్లైంట్ రైజ్ చేశారు. అంటే ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లైంట్ రైజ్ చేశారు. దానివల్ల మనకి ఈ కేసు బయటకు వచ్చింది, కానీ లేకపోతే అది అక్కడితోనే సమాధి అయిపోయేది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు పోలీసుల మీద నెగిటివ్ వైబ్ ఏమైనా రావచ్చేమో, బట్ ట్రస్ట్ మీ అందరూ మంచోళ్ళు ఉండరు, అట్ ద సేమ్ టైం అందరూ చెడ్డోళ్ళు కూడా ఉండరు. ఆ హెడ్ కానిస్టేబుల్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ వీడియోని అక్కడున్న పర్సన్ని బట్టి చూడండి, కానీ ఈ క్యాడర్ని బట్టి చూడొద్దు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు, అండ్ తర్వాత అసలు ఏమేమి ఇన్సిడెంట్లు జరిగాయి ఏంటి అనే దాని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ 10 మంది పోలీస్ ఆఫీసర్లలో ఒకరు చనిపోయారు ఆల్రెడీ, అండ్ ఆ మిగిలిన 9 మందికి కూడా డెత్ సెంటెన్స్ ఇచ్చేసింది ఈ హైకోర్టు. వీటన్నిటిని కూడా కవర్ చేస్తూ మనం ఈ కేసు గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మెట్వర్స్. అసలు ఈ కేసులు, ఈ అరెస్టులు ఇవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని చూసుకుంటే మనకి 2020 ఆ టైంలో ఉన్నప్పుడు మనకి ఈ కోవిడ్-19 సిచ్యువేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి కదా. మనకి ఇండియాలో కేసులు కూడా అప్పుడే పెరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో మనకి ఇండియా మొత్తం కూడా స్ట్రిక్ట్ లాక్డౌన్ అని చెప్పి మనకి నరేంద్ర మోడీ గారు పెట్టారు కదా. ఆ టైంలో జరిగింది ఈ ఇన్సిడెంట్ మొత్తం కూడా. జూన్ 19, 2020 ఈ డేట్ రోజు ఈ తమిళనాడులో ఉన్న తూతుకుడి డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, ఆ డిస్ట్రిక్ట్లో శాతంకులం అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒక మొబైల్ షాప్ రన్ చేస్తూ ఉంటారనమాట ఈ పి జయరాజ్ అనే ఒక వ్యక్తి. ఇతని వయసు వచ్చేసి 58 ఇయర్స్. ఈ జూన్ 19 రోజు షాప్ ఓపెన్ చేశారన్న కారణంతో అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. యాక్చువల్గా అయితే అక్కడ ఏం జరగాలి, ఈ షాప్ ఓపెన్ చేయకూడదని చెప్పి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడమో లేకపోతే ఇంటికి పంపించేసేయడమో, షాప్ క్లోజ్ చేయించడమో ఏదో ఒకటి చేయాలి. కానీ అక్కడ అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అండ్ తర్వాత రోజు ఈ బెనిక్స్ అనే వ్యక్తి, అంటే వాళ్ళ అబ్బాయి, ఈ పి జయరాజ్ వాళ్ళ అబ్బాయి ఈ బెనిక్స్ అనే వ్యక్తి తర్వాత రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అంటే జస్ట్ ఎంక్వైరీ కోసం వెళ్ళారు. ఇతను అసలు మా నాన్న ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఏంటంటే జస్ట్ ఎంక్వైరీ కోసం వెళ్ళినందుకు గాను ఇతన్ని కూడా అరెస్ట్ చేసి లోపల పడేశారు. వీళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళని ఇంకా జస్ట్ 1 డే ఏమన్నా అట్లా ఉంచి లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా అనుకున్నారా ఏమో మరి పాపం. కానీ ఇదంతా కూడా అక్కడ ఏం జరగలేదు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రంతా కూడా వాళ్ళని ఘోరంగా కొట్టారు. ఈ సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ ప్రకారం చూసుకుంటే మాత్రం వాళ్ళ బాడీ మీద 18 మేజర్ ఇంజురీస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఎస్ రేవతి అంటే ఈ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారు కదా, ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా. సో ఆవిడ ఆ రోజు రాత్రి అక్కడ డ్యూటీలోనే ఉన్నారు. ఆవిడ మెయిన్ ఐ విట్నెస్ అనమాట. సో ఆవిడ చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆ రోజు రాత్రి అంతా కూడా వాళ్ళని ఘోరంగా కొట్టారు. చాలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ బట్టలన్నీ తీసి అంటే అక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఉంటుంది కదా, వాళ్ళని కొట్టిన తర్వాత ఆ రక్తం అంతా పడిపోయి అదంతా ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా వీళ్ళ బట్టలతోనే వాళ్ళతోనే తుడిపించారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం మల్టిపుల్ ఇంజురీస్ వల్ల చనిపోయారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ జూన్ 22 బెనిక్స్ అనే ఈ వ్యక్తి చనిపోయారు. అతను చనిపోయిన కొన్ని గంటల తర్వాత జూన్ 23 ఎర్లీ టైమ్స్ ఉంటుంది కదా, ఆ టైం అప్పుడు వాళ్ళ నాన్న పి జయరాజ్ అనే ఆ వ్యక్తి చనిపోయారు. సో ఈ కేసు మొత్తం చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా లాకప్లో చనిపోయారు. ఈ లాకప్లో చనిపోయారు అనే విషయం బయటికి కానీ వచ్చింది అంటే మాత్రం ఈ 10 మంది పోలీస్ ఆఫీసర్లు అంటే ఆ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ కేసు మొత్తాన్ని కూడా సప్రెస్ చేయాలని చెప్పి చూశారు ఈ పోలీస్ వాళ్ళు. ఈ 10 మంది పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసుని సప్రెస్ చేయాలి, ఎవిడెన్స్ మొత్తం కూడా క్లియర్ చేసేయాలని చెప్పి అనుకున్నారు. దానివల్లనే అక్కడ ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఆ స్టెయిన్స్ మొత్తం కూడా అంటే ఈ బ్లడ్ స్టెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేయమని చెప్పి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా తర్వాత వాళ్ళు బెదిరించి మరీ ఆ శానిటేషన్ వర్కర్స్ని ఒప్పించేలా చేశారు. తర్వాత అవి క్లీన్ చేయాలని చెప్పి చూశారు. అట్ ద సేమ్ టైం మనకు అక్కడ రేవతి అని చెప్పి ఎస్ రేవతి ఈవిడ హెడ్ కానిస్టేబుల్, ఆవిడ నైట్ అక్కడే ఉన్నారు కదా. సో ఆవిడ ఐ విట్నెస్ అనమాట, మెయిన్ ఐ విట్నెస్. ఆవిడ ఈ కేసుని కంప్లైంట్ రైజ్ చేసింది. ఆ రోజు రాత్రంతా కూడా వాళ్ళిద్దరిని టార్చర్ పెట్టి చంపేశారు అని చెప్పి ఈవిడ కేసు రైజ్ చేసింది. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఆ కోవిడ్-19 టైం అప్పుడు మనకి గట్టిగానే ప్రొటెస్ట్లు అయితే జరిగాయి ఆ శాతంకులం ప్లేస్ లో. అండ్ హైకోర్టు కూడా ఈ కేసుని యాక్సెప్ట్ చేసింది. అఫీషియల్ గా సిబిఐకి ఈ కేసుని అప్పగిచ్చేసింది. వాళ్ళు తర్వాత ఒక 90 days తర్వాత ఈ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు. కానీ అందులో ఉన్న ఒక స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై అని చెప్పి ఇతను ఆ కోవిడ్ అటాక్ అయిన దాని వల్ల ఆగస్టు 2020 ఆ టైం అప్పుడు అతను చనిపోయారు. సో ఇప్పుడు ఈ మిగిలిన 9 మంది మీద ఈ కేసుని ఫైల్ చేశారు. కట్ చేస్తే April 6, 2026 అంటే నిన్న
ఈ జి ముత్తుకుమారన్ అని చెప్పి ఈయన హైకోర్టులో జడ్జి. ఈయన వీళ్ళందరికీ కూడా ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెత్ సెంటెన్స్ ఇస్తున్నాము అని చెప్పి ఆయన కేసుని క్లోజ్ చేశారు. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి చెప్పలేదు కదా. ఇందులో ఒక ఫార్మర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయన పేరు ఎస్ శ్రీధర్. అండ్ 2 సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, 2 హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, అండ్ 4 కానిస్టేబుల్స్ ఉన్నారు. అండ్ దే కాల్డ్ దిస్ కేస్ యాజ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఒక ఆర్డినరీ సిటిజన్కి సర్వీస్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళే పవర్లో ఉండి ఇలా మిస్యూజ్ చేసుకుంటూ వాళ్ళని ఇలా చంపుకుంటూ పోతే ఇంకా రేపు పొద్దున కామన్ మ్యాన్కి కష్టం వస్తే ఎవరిని అడగాలి అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఈ పోలీస్ వాళ్ళకి డెత్ పెనాల్టీ మాత్రమే కాకుండా ఒక 1.4 crores ఫైన్ కూడా వేశారు. ఈ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ పి జయరాజ్ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళు ఏమైనా చేసుకొని, అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు లేకపోతే మేము ఇవ్వలేము ఇలాంటి మాటలనే చెప్పకూడదు. మీరు ఏం చేసినా కానీ సరే ఈ ఫైన్ అయితే పే చేయాలని చెప్పి వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇది ఈ శాతంకులంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అసలు ఇప్పుడు మనం ఓవరాల్గా మాట్లాడుకుందాం. అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి చూస్తే, అంటే ఈ పోలీసు వాళ్ళు వాళ్ళని కస్టడీలో కొట్టి చంపారు కదా, ఇది అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ రైజ్ చేశారు కాబట్టి ఈ కేసు బయటకు వచ్చింది. ఒకవేళ లేకపోయి ఉంటే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోయేదేనా? ఇలాంటి ఇన్సిడెంట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం గట్టిగానే జరిగాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇట్లా లాకప్ డెత్ ఇవన్నీ ఏం జరగలేదు, కాకపోతే ఒక పర్టికులర్ పొలిటీషియన్ని, అంటే వాళ్ళ మనవన్ని కాపాడటానికి ఇంకొక ఇన్నోసెంట్ వ్యక్తిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.